హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్తల్ని ఏపీలో ఉద్యోగులకు సెలవులు రద్దు. సో ఆ రోజు సెలవులు రద్దు, అందరూ ఉండాలని అయితే ప్రభుత్వం అంటుంది. సో ఆ సెలవులు రద్దు ఎందుకోసం ఏంటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఇక ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సో మే 13న తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ విడబడిన క్రమంలో దేశవ్యాప్తంగా అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకైతే సెలవులు రద్దు చేశారండి. సో ఎలక్షన్ విధికి హాజరు కావాల్సిన విధంగా సెలవులు ఉన్న వాటిని రద్దు చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ ఉద్యోగ శాఖ పనిచేస్తున్న అధికారులు అలాగే ఉద్యోగుల సెలవులపై అయితే నిషేధం విధించారు. సో ఇక ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్లు అయితే ఉత్తర్వులు జారీ చేశారండి. ఇక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా సెలవులు అయితే రద్దు చేశారు. అత్యవసరం అయితే 2 రోజుల వరకు అనుమతించు కార్యాలయ అధికారికి అయితే అధికారం ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకున్నారంటే కార్యాలయ అధికారికి సో ఆయన 2 రోజులు గరిష్టంగా అయితే సెలవులు ఇచ్చే అధికారం అయితే ఆయనకు ఉంటుంది, అకార్డింగ్ టు మీ పర్పస్ను బట్టి. సో ఇక ఎన్ని రోజులు కావాలంటే ఉన్నతాధికారుల నుంచి, ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఉన్నతాధికారుల నుంచి అయితే మీరు అనుమతి పొందవలసి అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే ప్రభుత్వ ఉద్యోగి దరఖాస్తుతో పాటు మెడికల్ బోర్డు వారు జారీ చేసిన సర్టిఫికేట్ను జత చేసి సమర్పించవలసి అయితే ఉంటుంది. కార్యాలయ అధిపతి ద్వారా అయితే జిల్లా ఎన్నికల అధికారి సమర్పించినట్లయితే ఆయన అనుమతితో సెలవులు తీసుకోవచ్చు. సో ఎన్నికలకు సంబంధించిన ఆర్డర్లు, మెయిల్స్, ఇతర సమాచారాన్ని అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు రోజుల్లో కూడా పనిచేయాలని అయితే జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు అయితే జారీ చేసింది అధికారులు. ఇక ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి అయితే వస్తాయని కూడా పేర్కొనడం జరిగిందండి. సో సెలవులు అయితే ఎన్నికల దృష్ట్యా రద్దు చేయడం జరిగింది కాబట్టి మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదా మీ పర్పస్ ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకున్నారంటే గరిష్టంగా 2 రోజులు అయితే సెలవులు కార్యాలయ అధికారికి అయితే ఉంటుంది. సో అంతకు మించి కావాలి అంటే హైయర్ అఫీషియల్స్ని మీరైతే కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే సెలవులు కావాల్సి అయితే ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ ఇలా అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, తోటి ఉద్యోగ మిత్రులకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తానని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.